God will give you the Holy Spirit, which is the greatest good gift. అత్యంత గొప్ప మంచి ఈవి అయిన పరిశుద్ధాత్మను దేవుడు మీకు అనుగ్రహించును. May goodness after goodness come to you. మంచితనము వెంబడి మంచితనము మీ యొద్దకు వచ్చును. Turn your eyes on Jesus. మీ కన్నులు యేసు వైపుకు మరల్చండి. Abounding goodness for you. అత్యంత మంచితనము మీ కొరకే. This is what God has for you. దేవుడు ఈ రీతిగా మీ కొరకై కలిగి ఉన్నారు. Jeremiah 32 and verse 40. ఇర్మీయా 32వ అధ్యాయము 40వ వచనము. The Lord says, I will make an everlasting covenant with you. నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను అంటున్నారు. I will never stop doing good to you. నేను మీకు మేలు చేయుట మానను అంటున్నారు. In 1985, 1985వ సంవత్సరంలో when the Lord spoke to my father a few years before that to start Karunya University. దానికంటే కొన్ని సంవత్సరాల ముందుగా దేవుడు మా యొక్క తండ్రి గారికి కారుణ్య విశ్వవిద్యాలయమును ప్రారంభించమని ఆయన As he చెప్పి ఉన్నారు. announced this plan of God, ఆయన ఈ దేవుని ప్రణాళికను ప్రకటించి ఉండగా the millions who were blessed through his ministry rejoiced. ఆయన పరిచర్య ద్వారా ఆశీర్వదించబడ్డ లక్షలాది మంది ఎంతగానో ఆనందించారు. But one or two people who said they are preaching the gospel began to speak against him and write against him. అయితే ఒకరిద్దరు సువార్త ప్రకటిస్తున్నాము అన్నట్టుగా చెప్పుకునేవారు వారికి విరుద్ధంగా మాట్లాడడం, రాతలు రాయడం ప్రారంభించారు. And at that time my father's kidneys failed. ఆ సమయంలో మా యొక్క తండ్రి గారి మూత్రపిండాలు వైఫల్యం చెందాయి. It's almost unto death. దాదాపుగా మరణానికి ఆయన చేరువైపోయారు. And we suffered greatly. మేమెంతగానో బాధపడి ఉన్నాము. We didn't know what the future was. భవిష్యత్తు ఏమిటో మాకేమీ తెలియడం లేదు. At that time, అటువంటి సమయంలో on my father's birthday, మా తండ్రి గారి జన్మదినోత్సవమున he was lying so weak. ఆయన చాలా బలహీనంగా పండుకొని ఉన్నారు. The Holy Spirit came upon him పరిశుద్ధాత్ముడు ఆయన మీదకు దిగి వచ్చారు. as we were praying as a family. మేము కుటుంబ సమేతంగా ప్రార్థన చేయుచుండగా And Jesus came యేసు దిగి వచ్చి ఉన్నారు. and he said, my children, ఆయన చెప్పారు, నా బిడ్డలారా, millions love you. లక్షలాది మంది మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. I love you. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. But your eyes are on those 2 or 3 wicked people అయితే మీరు మీ యొక్క దృష్టిని ఆ 2-3 చెడ్డవారి మీదే ఉంచి ఉన్నారు. who speak lies against you, వారు మీకు విరుద్ధంగా అబద్ధాలు మాట్లాడుతున్నారు. who speak the word of the devil. వారు అపవాది యొక్క మాటలను పలుకుతూ ఉన్నారు. Because you have heard that, మీరు అట్టి మాటలను ఆలకించి ఉన్నారు గనుక it has allowed Satan to destroy your kidneys. సాతాను మీ మూత్రపిండాలు పాడు చేయడానికి అనుమతిచ్చిన వారయ్యారు. As those words of the wicked people have gone into you. ఆ దుష్ట ప్రజల మాటలు మీ లోనికి ప్రవేశించి ఉన్నవి. Today, turn to me. ఈ రోజున నా వైపుకు మరలుకొనండి. Turn and enjoy my love for you. నా వైపు తిరిగి మీ పట్ల నా ప్రేమను ఆనందించండి. Enjoy the love of the millions of people. లక్షలాది మంది ప్రజల యొక్క ప్రేమను మీరు ఆనందిస్తూ ఉండండి. The more the wicked people curse you, దుష్ట ప్రజలు ఎంత ఎక్కువగా మిమ్మల్ని శపిస్తారో the more I will bless you. అంత ఎక్కువగా నేను మిమ్మల్ని దీవించెదను. I'll put more and more blessings on you. నేను మరి ఎక్కువ ఆశీర్వాదములు మీ మీద ఉంచెదను. God raised him up. దేవుడు ఆయనను లేవనెత్తి ఉన్నారు. He received a new kidney. నూతనమైన మూత్రపిండం స్వీకరించారు. Lived for 28 years after that. ఆ తరువాత 28 సంవత్సరాలు ఆయన జీవించారు. Today, Karunya University stands as a monument of God's glory in the nation of India. ఈ రోజున భారతదేశములో కారుణ్య విశ్వవిద్యాలయము దేవుని యొక్క ప్రేమకు గొప్ప సూచనగా నిలిచి కనబడుతూ ఉంది. Do not be afraid. భయపడకండి. God will do good after good after good to you, for all the evil after evil after evil the devil and his wicked people may bring to you. అపవాది దుష్ట ప్రజలు మీ చెంతకు తీసుకుని వచ్చి ఉన్న కీడుకు ప్రతిగా దేవుడు మీ కొరకై మేలు వెంబడి మేలు ఆయన జరిగించనయ్యున్నారు. And he will turn the sorrow into joy. ఆయన దుఃఖమును ఆనందముగా మార్చనయ్యున్నారు. He will turn the curses into a blessing. ఆయన శాపములను ఆశీర్వాదముగా మార్చనయ్యున్నారు. He will turn every opposition into great fruitfulness. ఆయన ప్రతి విధమైన వ్యతిరేకతను గొప్ప ఫలవంతతగా మార్చనయ్యున్నారు. You will abound. మీరు విస్తరించెదరు. This is God's promise for you. ఇది మీ కొరకైన దేవుని వాగ్దానము. John 1:16 says, యోహాను సువార్త 1:16 చెప్తోంది, out of the fullness of Jesus in you, you will receive one blessing after another. మీలో ఉండి ఉన్న యేసు యొక్క పరిపూర్ణతలో నుంచి ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదాన్ని మీరు స్వీకరించెదరు. This is one of the translated versions. ఒక అనువాదములో ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది. And Psalm 23:6. 23వ కీర్తన 6వ వచనములో, surely goodness and mercy shall follow you all the days of your life. నా జీవిత కాలమంతయు కృపా క్షేమములే నా వెంట వచ్చును. It will
destroy every curse, అవి ప్రతి శాపమును నాశనము చేయు, every sorrow, ప్రతి విధమైన దుఃఖమును, every act of the wicked people and the devil. దుష్ట ప్రజల అపవాది యొక్క ప్రతి చర్యను కూడా. Goodness after goodness is coming to you from Jesus because he loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు గనుక యేసు యొద్ద నుంచి మంచితనము వెంబడి మంచితనము మీ యొద్దకు వచ్చును. When God's goodness comes, దేవుని యొక్క మంచితనము వచ్చి ఉన్నప్పుడు wisdom comes. జ్ఞానము వచ్చేస్తోంది. The goodness that God gives you is wisdom. దేవుడు మీకు ఇచ్చే ఆ యొక్క మంచితనము జ్ఞానమే. James 1:17. యాకోబు 1:17. Secondly, రెండవదిగా the goodness that God gives you is refuge. దేవుడు మీకు అనుగ్రహించే మంచితనము ఆశ్రయము. Nahum 1:7. నహూము 1:7. The Lord is good, a refuge in times of trouble. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము. Thirdly, మూడవదిగా Romans 8:28. రోమా 8:28. All things work unto good. సమస్తమును మేలు కొరకై సమకూడి జరుగును. Yes, evil may come to stop you from prospering, but that also will be turned into good by God. అవును, మీరు వర్ధిల్లతను అందకుండా దుష్టత్వం రావచ్చును గాని అది కూడా దేవుని ద్వారా మంచిగా మేలుగా మార్చబడుతోంది. And fourthly, నాలుగవదిగా Matthew 7:11. మత్తయి సువార్త 7:11. God will give you good gifts. దేవుడు మీకు మంచి ఈవులను అనుగ్రహించును. And Luke 11:13. లూకా సువార్త 11:13. God will give you the Holy Spirit, which is the greatest good gift. అత్యంత గొప్ప మంచి ఈవి అయిన పరిశుద్ధాత్మను దేవుడు మీకు అనుగ్రహించును. May goodness after goodness come to you. మంచితనము వెంబడి మంచితనము మీ యొద్దకు వచ్చును. Turn your eyes on Jesus. మీ కన్నులు యేసు వైపుకు మరల్చండి. Shall we pray? ప్రార్థన చేయుదమా. Father, తండ్రి, I surrender this thy dear son, thy dear daughter into your hands, Lord. తండ్రి, ఈ నీ ప్రియ కుమారుణ్ణి కుమార్తెను మీ హస్తములకు సంపూర్తిగా అప్పగిస్తున్నాను ప్రభువా. Let them never be afraid of the salvos of evil that are sent against them. వారికి విరుద్ధముగా పంపించబడుతున్న ప్రతి విధమైన కీడునకు వారు ఎప్పటికీ భయపడకుండా సహాయము చేయండి. Your love for them is greater. వారి పక్షాన మీ ప్రేమ గొప్పదై ఉన్నది. It's so great, Lord. అది చాలా గొప్పది ప్రభువా. Now anoint them with thy Holy Spirit. ఇప్పుడు వారిని మీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించండి. Every fear let it go. ప్రతి భయము వెళ్ళిపోవలసిందే. I pray goodness after goodness will come to them. మంచితనము వెంబడి మంచితనము వారి యొద్దకు రావాలని ప్రార్థిస్తున్నాను. Every sorrow, ప్రతి విధమైన దుఃఖము, every evil, ప్రతి విధమైన కీడు, every false words, ప్రతి విధమైన తప్పు మాటలు, false relationships, అక్రమ బాంధవ్యాలు have broken their hearts. అవి వారి గుండెను బద్దలు చేసి ఉండగా Leave them. అవి విడిచిపోవాలి. Let them prosper one after the other. ఒక దాని వెంబడి ఒకటి అన్నట్టుగా వారు వర్ధిల్లత పొందాలి. Let them rise up. వారు పైకి లేవనెత్తబడాలి. Jesus' name. యేసు నామములో Heal their backsliding. వారి వెనుకబడతనాన్ని స్వస్థపరచండి. Heal their souls. వారి ఆత్మలను స్వస్థపరచండి. Heal their minds. వారి మనసులను స్వస్థపరచండి. Heal their bodies. వారి దేహములను స్వస్థపరచండి. Heal their relationships. వారి బాంధవ్యములను బాగు చేయండి. Heal their losses. వారి యొక్క నష్టములను సరిచేయండి. Let them rise up again in Jesus' name. వారు మరలా యేసు నామములో తిరిగి లేచుదురుగాక. Thank you, Lord. వందనములు ప్రభువా. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును My గాక. friend, I believe God has touched you now. నా స్నేహితులారా, దేవుడు ఇప్పుడు మిమ్మల్ని స్పృశించి ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. Test what God has done for you దేవుడు మీకోసమై చేసిన కార్యాన్ని పరీక్షించి చూసుకోండి. and check up what God has done for you. దేవుడు మీకోసం ఏం చేశారో ఒకసారి పరిశీలన చేసుకోండి. Necessary, take all the medical tests అవసరమైతే వైద్య పరీక్షలు కూడా చేసుకుని పరిశీలించుకోండి. and tell us what miracle Jesus has done for you. యేసు మీ కొరకు ఎట్టి అద్భుత కార్యములు జరిగించారో మాతో చెప్పండి. Call this number that's on the screen తెర మీద కనబడుతున్న ఈ నంబర్కు కాల్ చేయండి, or send a WhatsApp. లేక వాట్సాప్ పంపించండి. And also ఇంకను అలాగుననే share this with everyone and pray for others. ఈ వర్తమానాన్ని అందరితో కూడా పంచుకోండి, ఇతరుల కోసమై ప్రార్థన చేయండి. You can join us in praying for others through the telephone prayer tower of Jesus calls right from where you are. యేసు పిలుచున్నాడు టెలిఫోన్ ప్రార్థనా గోపురం ద్వారా మీరెక్కడ ఉన్నారో అక్కడి నుంచే మీరు మాతో కూడా ప్రార్థించే పరిచర్యలో భాగస్థులు కావచ్చును. We will connect you. మేము మీకు అనుసంధానం చేస్తాం. Call this number for that అందుకోసమై ఈ నంబర్కి కాల్ చేయండి. and share your testimony also. అలాగుననే మీ యొక్క సాక్ష్యమును కూడా పంచుకోనండి. Precious Dheeraj and Pratyusha, happy 4th wedding anniversary. Congratulations. అమూల్యమైన ధీరజ్ మరియు ప్రత్యూష, మీకు 4వ వార్షిక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలను తెలియచేయిచూ ఉన్నాను. మీకు శుభాభివందనములు తెలియచేయిచూ ఉన్నాను. God bless you richly according to Hebrews 6:14 with descendants.
హెబ్రీ 6:14 తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. దేవుడి ఈ వాగ్దానము చేత మిమ్మును అత్యంత ఐశ్వర్యవంతముగా ఆశీర్వదించవలనని ఆకాంక్షించుచూ ఉన్నాను. Father, bless Dheeraj and Pratyusha with a child in the name of Jesus. Let her conceive by the power of God. In Jesus' name. తండ్రి, ధీరజును ప్రత్యూషాను బిడ్డను అనుగ్రహించి యేసు నామములో ఆశీర్వదించండి. వీరు దైవశక్తి ద్వారా గర్భము ధరించుదురుగాక. యేసు నామములో ఇలాగున జరుగునుగాక. And let the family be blessed with spiritual grace, with good health. కుటుంబము ఆధ్యాత్మికమైన కృపచేత ఆశీర్వదించబడునుగాక. వీరికి మీరు మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. Brother Devaya and Sister Padma with spiritual blessings and blessing in the family and good health and సోదరుడు దేవయ్య, సహోదరి పద్మ వీరికి ఆధ్యాత్మిక ఆశీర్వాదములను, కుటుంబములో ఆశీర్వాదమును, మంచి ఆరోగ్యమును అనుగ్రహించి ఆశీర్వదించండి. Sarojana have good health and spiritual grace in Jesus' name. Amen. God bless you. సరోజనకు మంచి ఆరోగ్యమును, ఆధ్యాత్మికమైన కృపను యేసు నామములో అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థన చేయిచు నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. Precious sister, Jesus calls ambassador EPG leader Suchitra Catherine, thank you so much for your thank offering, which is a blessing to millions of people. అమూల్యమైన సహోదరి, యేసు పిలుచున్నాడు పరిచర్య రాయబారి ఈపీజీ నాయకులు సుచిత్ర క్యాథరిన్ లక్షలాది మంది కొరకై దీవెనకరముగా ఉండులాగున మీరు సమర్పించి ఉన్న కృతజ్ఞత కానుకను బట్టి మీకు వందనములు తెలియచేయిచు ఉన్నాను. According to Psalm 34:10, those who seek the Lord lack no good thing. 34వ కీర్తన 10వ వచనం, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుడు ఈ వాగ్దానం ప్రకారం మిమ్మును ఆశీర్వదించవలనని ఆకాంక్షించుచూ ఉన్నాను. Father, bless Sister Suchitra with blessing in the ministry and the family, good health. తండ్రి, సహోదరి సుచిత్రకు సేవా పరిచర్యలను, కుటుంబములను ఆశీర్వాదములను అనుగ్రహించండి. మంచి ఆరోగ్యమును దయచేయండి. And dear brother Sri Ramalu with salvation, Holy Spirit, do it, Lord. ప్రియమైన సోదరుడు శ్రీరాములనకు రక్షణను, పరిశుద్ధాత్మను అనుగ్రహించండి ప్రభువా. ఇలాగున మీరు జరిగించండి ప్రభువా. John Spurgeon have a wonderful life partner. జాన్ స్పర్జన్ కు అద్భుతమైన జీవిత భాగస్వామిని అనుగ్రహించండి. And prosperity in the SS Solar in Jesus' name with good health. SS సోలార్ లో మీ యొక్క వర్ధిల్లతను అనుగ్రహించండి. వీరికి మంచి ఆరోగ్యమును దయచేయండి. Swapnika have a safe confinement with good health. స్వప్నికకు సుఖ ప్రసవమును అనుగ్రహించండి. మంచి ఆరోగ్యమును దయచేయండి. And the Prince Solar Technologies be blessed and prosperous in Jesus' name. ప్రిన్స్ సోలార్ టెక్నాలజీని ఆశీర్వదించండి. యేసు నామములో వర్ధిల్లింపచేయండి. William Carey's business prosper and blessings in the family. విలియం కేరీ యొక్క వ్యాపారము ఆశీర్వదించబడునుగాక. కుటుంబములో ఆశీర్వాదములు కలుగునుగాక. John Williams, darling's grandson, have good health and a divine wisdom, brilliant future in Jesus' name. Amen. God bless you. జాన్ విలియమ్స్ ప్రియమైన మనమనికి మంచి ఆరోగ్యమును, దైవికమైన జ్ఞానమును, ప్రకాశవంతమైన భవితవ్యమును యేసు నామములో అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థన చేయిచు నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. Precious sister Thirumaleswari, along with you, I wish your beloved son Virendra a happy birthday. నాకు అమూల్యమైన సహోదరియగు తిరుమలేశ్వరి, మీతో కూడా ఏకీభవించి మీ యొక్క ప్రియమైన కుమారుడు వీరేంద్రకు సంతోషభరితమైన జన్మదినోత్సవపు శుభాకాంక్షలను తెలియచేయిచు ఉన్నాను. Virendra, God bless you richly according to Deuteronomy 28 and verse 1. The Lord your God will set you high above all. వీరేంద్ర, దేవుడు మిమ్మును ద్వితీయోపదేశకాండము 28:1 ప్రకారం ఐశ్వర్యవంతముగా ఆశీర్వదించవలనని ఆకాంక్షించుచూ ఉన్నాను. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుడి ఈ వాగ్దానం ప్రకారం మిమ్మును ఆశీర్వదించవలనని కోరుచూ ఉన్నాను. Father, bless beloved son Virendra with an excellent job as he finishes his BTech and a golden future. తండ్రి, ప్రియమైన కుమారుడు వీరేంద్ర తన యొక్క బీటెక్ విద్యలో ఉండగా అతి శ్రేష్టమైన ఉద్యోగ నియామకమును అనుగ్రహించమని ప్రార్థన చేయిచూ ఉన్నాను. సువర్ణమయమైన భవితవ్యమును వీరికి మీరు అనుగ్రహించండి. Harika have great success in the civil exams. Place her on top, Lord. Reward thy children because they are the children of the righteous. హరికకు
సివిల్ పరీక్షలలో గొప్ప సాఫల్యతను అనుగ్రహించండి. అత్యున్నతమైన స్థానములో ఉంచండి ప్రభువా. వీరి నీతిమంతుని బిడ్డలుగా ఉండి ఉన్నారు గనుక వారిని అత్యున్నతమైన స్థానములో ఉంచవలసినదిగా ప్రార్థన చేయిచూ ఉన్నాను. Have spiritual grace and a brilliant future. ఆధ్యాత్మికమైన కృపను వీరికి మీరు అనుగ్రహించండి. ప్రకాశవంతమైన భవితవ్యమును వీరికి మీరు అనుగ్రహించండి. Lord, heal our sister Thirumaleswari. Let the hand be healed in Jesus' name. Back pain disappear. No more suffering. ప్రభువా, ప్రియమైన సహోదరి తిరుమలేశ్వరిని మీరు స్వస్థపరచండి. చేయి యేసు నామములో స్వస్థపరచబడునుగాక. నడుము నొప్పి కనుమరుగైపోవునుగాక. ఇక మీదట ఏ మాత్రమును కూడా బాధపడకూడదు ప్రభువా. Bless her teacher's job and let her have travel mercy. వారి యొక్క ఉపాధ్యాయ వృత్తిని ఆశీర్వదించండి. ప్రయాణ క్షేమములను కృపలను వీరికి మీరు అనుగ్రహించండి ప్రభువా. And blessings in the family, Lord, and divine peace. కుటుంబములో ఆశీర్వాదములను అనుగ్రహించండి ప్రభువా. దైవికమైన శాంతిని వీరికి మీరు అనుగ్రహించండి. Brother Venkatramana, Lord, let the shoulder pain and diabetes of Brother Venkatramana be healed and blessings be upon his job. In Jesus' name, Amen. God bless you. సోదరుడు వెంకటరమణ, ప్రభువా, వీరి యొక్క భుజము నొప్పిని మీరు స్వస్థపరచండి. మధుమేహమును స్వస్థపరచండి. ఉద్యోగములో మీ ఆశీర్వాదములను ఉంచండి. యేసు నామములో ప్రార్థన చేయిచు ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.